క్రియేటివ్ కిండల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నువ్వు ఎవరో ఈ లోకానికి చెప్పాల్సిన అవసరం లేదు. కాని నువ్వు ఎవరో నీకు తెలియనప్పుడు ఈ లోకం నిన్ను బతకనివ్వదు. నీమీద నీకు గౌరవం లేనప్పుడు ఎదుటివాడిచ్చే గౌరవం కోసం పాకులాడటం భిక్షమడగడంతో సమానం. తెల్లవారుఝామున 3 గంటలు. ఊరంతా నిద్రపోతోంది. కాని ఆ పాత రేకుల షెడ్డులో ఒక్క చిన్న బల్బు వెలుగుతోంది. అతని పేరు అర్జున్, ఒక సాధారణ మధ్యతరగతి నిరుద్యోగి. అర్జున్ ఒంటిమీద చెమట చుక్కలు నేలమీద పడుతున్నాయి. జిమ్ లేదు, ఏసీ లేదు, కేవలం ఒక పాత ఇనుప రాడ్డు, 2 సిమెంటు రాళ్లు. అతను పుషప్స్ తీస్తున్నాడు. అతని ఊపిరి వేగం పెరుగుతోంది. కండరాలు బిగుసుకుపోతున్నాయి. నొప్పి వస్తోంది. కాని ఆ నొప్పి కంటే బలమైనది అతని మనసులో ఉన్న ఒక అసంతృప్తి. ఎవరూ చూడటం లేదు, ఎవరూ చప్పట్లు కొట్టడం లేదు. తనని తాను నిరూపించుకోవాలనే తపన తప్ప అక్కడ మరేమీ లేదు. ఇది రోజువారీ యుద్ధం. తన బద్ధకంతో, తన భయంతో తను చేస్తున్న యుద్ధం. పగలయింది. అర్జున్ తన పాత సైకిల్ మీద టౌన్కి వెళుతున్నాడు. దారిలో 4 స్నేహితులు తారసపడ్డారు. అందరూ సెటిలైపోయినవాళ్లే. ఒకడి చేతిలో ఐఫోన్, ఇంకొకడి దగ్గర కొత్త కారు. ఏరా అర్జున్, ఇంకా ఆ పాత సైకిలేనా? కోచింగ్లు, ప్రిపరేషన్లు అంటూ ఎన్నేళ్లు గడుపుతావ్? నీ వయసు అయిపోతోంది. నీకంటే చిన్నవాళ్లు కార్లలో తిరుగుతున్నారు. ఏదో ఒక చిన్న పని చూసుకోరా. అసలు నీకంత సీనుందంటావా? నవ్వులు, వెటకారపు చూపులు. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. తల దించుకొని వెళ్ళిపోయాడు. మౌనం చేతకానితనం అనుకుంటారు జనం. కాని ఆ మౌనం వెనుక ఒక అగ్నిపర్వతం ఉందని వాళ్లకు తెలియదు. ఇంటికి వెళుతుంటే దారిలో ఎవరో ఒకరు, మీ అబ్బాయి ఇంకా చదువుతున్నాడా? ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుంది? అని తండ్రిని అడగటం. తండ్రి నీరసంగా తలదించుకోవటం. అది అర్జున్ గుండెల్లో గుచ్చుకుంది. ఆకలి కంటే ఆ అవమానం ఎక్కువ మంట పుట్టించింది. ఆ రాత్రి అర్జున్ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. టేబుల్ మీద పుస్తకాలు పేర్చి ఉన్నాయి. ఆ చదువు, ఆ కష్టం, ఫలితం మాత్రం శూన్యం. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అద్దం ముందు నిలబడ్డాడు. తనకి తానే ఒక ప్రశ్న వేసుకున్నాడు. నిజంగా నా వల్ల అవుతుందా? అందరూ అన్నట్టు నేను పనికిరానివాడినా? నాకంటూ ఒక గుర్తింపు ఎప్పటికీ రాదా? ఆ క్షణం అతను గట్టిగా అరిచి ఏడవాలనుకున్నాడు. తనమీద తనకే అనుమానం మొదలయింది. ఆత్మగౌరవం చిన్నబోయింది. అప్పుడే తండ్రి లోపలికి వచ్చాడు. అర్జున్ కళ్లల్లో నీళ్లు చూసి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన చేతులు కాయలు కాచున్నాయి. పొలంలో పనిచేసి అలసిపోయిన చేతులు. ఒరే అర్జున్, గాలికి ఎగిరే ఎండుతాకుకి, రెక్కలాడించి ఎగిరే పక్షికి ఒకటే తేడా. ఎండుతాకుని గాలి ఎటు తీసుకెళితే అటు వెళుతుంది. కాని పక్షి గాలికి ఎదురు వెళుతుంది. నువ్వు గాలికి ఎదురు వెళ్లే పక్షివి కావాలి. జనం నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే నువ్వు వాళ్లకంటే ఎత్తులో ఉన్నావని అర్థం. నీ గౌరవం వేరే వాళ్ల మాటల్లో లేదురా, నీ క్రమశిక్షణలో ఉంది. నీమీద నీకు గౌరవం ఉంటే ఈ ప్రపంచం నీ కాళ్ల దగ్గరకు వస్తుంది. నాన్న మాటలు అర్జున్ చెవిలో మారుమోగాయి. మరుసటి రోజు అర్జున్ మారాడు. అతని చూపులో ఒక పట్టుదల, అతని నడకలో ఒక గంభీరత. మౌనం పెరిగింది, పని ఎక్కువైంది. సెల్ఫోన్ పక్కన పడేశాడు. అనవసరమైన స్నేహాలకు స్వస్తి పలికాడు. నిద్రను జయించాడు. బద్ధకాన్ని చంపేశాడు. రోజులు గడుస్తున్నాయి. వారాలు నెల్లాళ్లయ్యాయి. నెలలు ఏళ్లయ్యాయి. బయట ప్రపంచం అతన్ని మరిచిపోయింది. అర్జున్ మాత్రం తన గదిలో, తన కలలతో, తన పుస్తకాలతో ఏకాంతంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బయట వానపడుతున్నా, ఎండ కాస్తున్నా అతని స్కెడ్యూల్ మాత్రం మారలేదు. ఫలితం వెంటనే రాలేదు. కాని అతను ఆపలేదు. అతను గెలుపు కోసం పనిచేయడం మానేశాడు. తనని తాను గౌరవించుకోవడం కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. చాలా ఏళ్ల తర్వాత ఒక భారీ ఆఫీసు, 100 మంది ఉద్యోగులు నిలబడి చప్పట్లు కొడుతున్నారు. వేదిక మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. సూటు వేసుకొని, గంభీరమైన ముఖంతో, నిలకడైన చూపుతో. అతనే అర్జున్. ఇప్పుడతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. అతన్ని ఒకప్పుడు ఎగతాళి చేసిన ఆ 4 స్నేహితులు ఇప్పుడు బయట క్యూలో నిలబడి ఉన్నారు, అతని అపాయింట్మెంట్ కోసం. అతన్ని విమర్శించిన ఊరు ఇప్పుడు గర్వంగా అతని గురించి చెప్పుకుంటోంది. అర్జున్ మైకు దగ్గరకు వెళ్ళాడు. హాల్ అంతా నిశ్శబ్దం. నేను గెలిచింది ఉద్యోగం సాధించినప్పుడు కాదు. ఏ రోజైతే సమాజం నన్ను వెక్కిరిస్తున్నా, నా మీద నాకే నమ్మకం పోకుండా
నా కష్టాన్ని నేను గౌరవించానో ఆ రోజే నేను గెలిచాను. మీకోసం ఒక సందేశం. మిత్రమా, నీ పరిస్థితి ఈరోజు బాగా లేకపోవచ్చు. నీ జేబు ఖాళీగా ఉండవచ్చు. చుట్టుపక్కల వాళ్లు నిన్ను చూసి నవ్వుతుండవచ్చు. కాని గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు గౌరవించుకోని రోజున ఈ లోకం నిన్ను తొక్కిపారేస్తుంది. నీమీద నీకు నమ్మకం లేని రోజున నీ నీడ కూడా నీకు తోడురాదు. కష్టపడు, ఎవరూ చూడనప్పుడు కూడా కష్టపడు. ఓడిపో, కాని నీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోకు. మౌనంగా ఉండు, కాని నీ పని శబ్దం చేసేలా ఉండు. నీ యుద్ధం నీతోనే, నీ పోటీ నీతోనే. ఈరోజు నీది కాకపోవచ్చు, కాని రేపు మాత్రం నీదే అవ్వాలి. సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అది భయపడి కాదు, వేటాడడానికి సిద్ధమైందని అర్థం. నువ్వు సిద్ధమేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి.